గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ టైమ్. సయాటికా నరం ప్రయాణించే మార్గంలో నొప్పి వస్తున్నప్పుడు సయాటికా అనే పేరుతో వ్యవహరిస్తారు. నిజానికి సయాటికా అనేది ఒక లక్షణం. వెన్నుపూసల మధ్య నుండే డిస్క్ జారటం వంటి వ్యాధి స్థితులను అనుసరించి ప్రాప్తించే నరాల వ్యాధి స్థితి. సయాటికా నడుము నొప్పులకు ప్రధాన కారణాలేంటి? అలాగే లైఫ్ స్టైల్తో సమస్యలు వచ్చే అవకాశం ఉందా? హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలు అరుణ గారిని అడిగి తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 04023310680 and 716. హలో డాక్టర్. హలో అండి. జనరల్గా ఈ మధ్య కాలంలో చాలా మందిలో అంటే బ్యాక్ పెయిన్ అనేది వయస్సుతో సంబంధం లేకుండా ఉంటుంది. అసలు రీజన్స్ ఏంటి, ఎందుకు వస్తుంది? ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల దగ్గర నుంచి ఏజ్ భయపడి వాళ్ళు ఈ బ్యాక్ పెయిన్ అనేది కామన్గా చూస్తుంటామండి. బ్యాక్ పెయిన్ అనేది న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల, లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ వల్ల, కాన్స్టెంట్ సిట్టింగ్ ఒకటే పొజిషన్లో ఉండడం వల్ల పెయిన్ అనేది వస్తుంటుందండి. సో పెయిన్ బేసిక్గా మన లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ వల్లనే వస్తుంది. చాలా మటుకు చిన్న పిల్లల్లో కాన్స్టెంట్గా ఫోన్ యూస్ చేస్తూ ఉంటారు. మిడిల్ ఏజ్ పీపుల్ వర్క్ ప్రొఫెషనల్ డిస్టర్బెన్సెస్ వల్ల నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు కావచ్చు, సిస్టమ్ ఎక్కువ యూస్ చేసే వాళ్ళు కావచ్చు, స్క్రీన్ టైం ఎక్కువ ఉండే వాళ్ళు కావచ్చు. పెయిన్స్ అనేవి కాన్స్టెంట్గా ఉంటుందండి. పెయిన్స్ అనేవి అక్యూట్ కండిషన్స్, క్రానిక్ కండిషన్స్లో ఉంటుంది. చాలా మటుకు పెయిన్స్ అనేది సడన్గా స్టార్ట్ అవ్వదు. తీవ్రత, ఇంటెన్సిటీ స్లోగా స్టార్ట్ అవుతూ ఉంటుందండి. ఈ మధ్య కాలంలో నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, తిమ్మిళ్ళు రావడం, నడుము నొప్పి ఇలాంటి కండిషన్స్ చాలామంది చెప్తూ ఉంటారండి. ప్రాపర్గా డైట్ ప్రాపర్గా మెయింటైన్ చేయని వాళ్ళలో న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అనేది కామన్గా చూస్తున్నాం. ఎండ్ ఎక్స్పోజర్ లేని వాళ్ళు ఇంట్లోనే ఉండడం వల్ల వైటమిన్ డి సోర్స్ తగ్గుతూ ఉంది, విటమిన్ B12 అనేది తగ్గుతూ ఉంది, కాల్షియం ప్రొడక్షన్ తగ్గుతూ ఉంది, హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఇలాంటి కండిషన్స్ తగ్గడం వల్ల పోను లైఫ్ ఏజ్ పెరిగే కొద్దీ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ సమస్యలుగా మారే అవకాశం ఉంటుందండి. ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలకు కాన్స్టెంట్గా జలుబు, జ్వరాలు రావడం, వీటి కోసం యాంటీబయాటిక్స్ యూస్ చేయడం, పెయిన్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనం మామూలుగా పెయిన్ కిల్లర్స్ యూస్ చేయడం, ఇలాంటి కండిషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ పోను ఏజింగ్ ప్రాసెస్లో వీళ్ళకి నెక్ పెయిన్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ వచ్చే అవకాశం ఉంటుందండి. అండ్ ఇతర క్రానిక్ ఎయిల్మెంట్స్ లైక్ డయాబెటీస్, గ్యాస్ కంప్లైంట్స్, హైపర్ టెన్షన్, థైరాయిడ్, PCOD ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళలో కూడా ఎముక స్టెబిలిటీ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. ఇలాంటి వారిలో కూడా 30-35+ వచ్చినప్పుడు ఖచ్చితంగా నెక్ పెయిన్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి అరుగుదల వల్లే కాకుండా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉండడం వల్ల కూడా పెయిన్స్ అనేది వస్తూ ఉంటుంది. సో ప్రొఫెషనల్ డిసీజెస్గా కూడా మనం బ్యాక్ పెయిన్ కన్సర్న్ చేసుకుంటూ ఉంటామండి. ఓకే అండి. మరి చాలామందికి అంటే మెడ నొప్పి కూడా వస్తూ ఉంటుంది. అంటే వర్క్ ప్రొఫెషన్ బట్టి కానీ, అంటే దీన్ని ఎలా చూడొచ్చు? అంటే రీజన్స్, వీటికి రీజన్స్ ఎలా ఉంటాయి? ఓకే అండి. చాలా మటుకండి మనకు ఏజ్ 25 నుంచి 50 ఇయర్స్లో ఈ పెయిన్స్ అనేవి కామన్గా వస్తూ ఉంటాయి. కానీ ఇవాళ రేపు చూసుకున్నట్లయితే 15 లోపు 10 ఇయర్స్ వాళ్ళలో కూడా వస్తూ ఉంటుంది. పోస్ట్ కోవిడ్ తర్వాత చాలామంది ఫోన్కి అడిక్ట్ అవ్వడం, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉండడం వల్ల ఒకటే ప్లేస్లో కూర్చోవడం, 13 to 15 hours ల్యాప్టాప్, సిస్టమ్స్ దగ్గర ఉండడం వల్ల వాళ్ళ పొజిషన్ ఆఫ్ హ్యాండ్ కావచ్చు, పొజిషన్ ఆఫ్ బ్యాక్ కావచ్చు, కాన్స్టెంట్గా ఒకటే రీతిలో ఉంటుంది. దీనివల్ల నర్వ్ ఇన్వాల్వ్మెంట్, బోన్ ఇన్వాల్వ్మెంట్తో పాటు మజిల్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుందండి. సో మన స్పైన్ అనేది ఒక పర్టికులర్ పొజిషన్ అనేది ఉంటుంది. అరుగుదల కాకపోయినా కూడా నెక్ పెయిన్ రావచ్చు, బ్యాక్ పెయిన్ రావచ్చండి. సో బేసిక్గా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ప్రాపర్ స్లీప్ లేకపోవడం, లేకపోతే బెడ్ పోస్చర్ ప్రాపర్గా లేకపోవడం, శ్రమ కార్మికులు, డ్రైవింగ్ చేసేవాళ్ళు, టైలరింగ్ వృత్తిలో ఉండేవాళ్ళు, కాన్స్టెంట్గా సిస్టమ్ యూజ్ చేసే వాళ్ళు కాకుండా వాచ్మ్యాన్, కాన్స్టెంట్ స్టాండింగ్, హౌస్ వైఫ్స్లో కూడా ఈ మధ్య కాలంలో పెయిన్స్ అనేవి చూస్తున్నా. బేసిక్గా క్వాలిటీ ఆఫ్ లైఫ్, క్వాలిటీ ఆఫ్ ఫుడ్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్లనే 35-40స్లో రావాల్సిన డీజనరేటివ్ ఆర్థరైటిస్ కండిషన్స్ ఎటువంటి ప్రాబ్లం లేకుండానే ఈ మధ్య కాలంలో చాలా ఎర్లీగా వస్తుంటుందండి. హిస్టరీ ఆఫ్ ఆల్, చిన్నప్పుడు చాలా మేజర్ పడిపోవడం కావచ్చు, యాక్సిడెంట్స్ వల్ల కావచ్చు, లేకపోతే ఎక్కువ ఎక్సర్షన్ ఇలాంటివన్నీ కండిషన్స్ వల్ల కూడా ఫ్యూచర్లో స్పాండిలైటిక్ చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుందండి. సో పెయిన్స్ అనేవి మనకు ఫస్ట్ అక్యూట్ కండిషన్స్ నుంచి క్రానిక్ కండిషన్స్కి మారే అవకాశం ఉంటుంది. చాలా మటుకు కొంతమంది పెయిన్ వర్క్ చేసినప్పుడు పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి, రెస్ట్ తీసుకున్నప్పుడు పెయిన్ అనేది రెడ్యూస్ అవుతూ ఉంటుంది. ఇలాంటి వారికి ఖచ్చితంగా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉండడం వల్ల కావచ్చు, జనరల్ బాడీ వీక్నెస్, లేకపోతే బాడీ సపోర్ట్ చేయలేకపోవడం వల్ల కావచ్చు పెయిన్స్ అనేది వస్తూ ఉంటుంది. సో ఫిజికల్ ఎక్సర్షన్ ఎక్కువ అయినప్పుడు పెయిన్స్ అనేది కంటిన్యూ అవుతుంటాయి.
కొంతమంది రెస్ట్ తీసుకున్నప్పటికి కూడా పెయిన్స్ అనేది కంటిన్యూ అవుతుంటుంది. ఇలాంటి వారికి ఎక్సర్సైజెస్తో పాటు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో పాటు కొంతవరకు మెడిసిన్స్ అనేది అవసరం పడుతూ ఉంటుందండి. సో పెయిన్స్ 24/7 కంటిన్యూగా వస్తూ ఉంటుంది అంటే డీజనరేషన్ స్టార్ట్ అయినట్టు, వాళ్ళకు బోన్ ఇన్వాల్వ్మెంట్, నర్వ్ ఇన్వాల్వ్మెంట్తో పాటు మజిల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందండి. సో మన స్పైన్ 33 స్పైనల్ బోన్స్తో ఫామ్ అయి ఉంటుంది. సర్వైకల్ బోన్స్ వచ్చేసి C1 నుంచి C7, లంబార్ బోన్స్ వచ్చేసి L1 to L5. ఇవి కాకుండా మన సేక్రమ్ బోన్, కొకింగ్ బోన్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుందండి. సో బోన్స్ అరుగుదల వల్ల, లోపల కంప్రెస్ అవుతున్న నర్వ్స్ వల్ల స్పాండ్లైటిక్ చేంజెస్, సర్వైకల్ స్పాండ్లైటిస్, లంబార్ స్పాండ్లైటిస్, డిస్క్ డిస్టర్బెన్సెస్, డిస్క్ ప్రొలాప్స్, డిస్క్ బల్జ్ ఇలాంటి కండిషన్స్తో పాటు ఈ మధ్య కాలంలో చాలామందికి సయాటికా అనే ప్రాబ్లం కూడా మనం వింటూ ఉన్నామండి. ఓకే, అంటే మరి సయాటికా అంటే ఏంటి, దాంట్లో అంటే రీజన్స్ కానీ అంటే సిమ్టమ్స్ కానీ ఎలా ఉంటాయి? ఓకే, బేసిక్గా అండి సయాటికా పెయిన్ అనేది వెంటనే ఉండదండి. చాలా మటుకు నడుము నొప్పితో బాధపడే వారికి సయాటికా పెయిన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళ లైఫ్ స్టైల్, కాన్స్టెంట్ సిట్టింగ్ లేకపోతే కాన్స్టెంట్ స్టాండింగ్ ఉన్న వాళ్ళకు ఫస్ట్ కొద్దిగా నడుము దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ కావచ్చు, రైట్ సైడ్ కావచ్చు, నరం గుంజినట్టు అనిపించడం, తిమ్మిలు రావడం, స్పర్శ తగ్గినట్టు అనిపించడం, నరం మొద్దుబారిపోవడం, కాళ్ళు గుంజడం ఇలాంటి కండిషన్స్ చాలామంది చెప్తూ ఉంటారండి. సో బేసిక్గా సయాటిక్ నర్వ్ ఇన్వాల్వ్మెంట్ నడుము నొప్పి కంటిన్యూగా ఉన్న వాళ్ళలోనే ఉంటుంది. స్పాండ్లైటిక్ చేంజెస్, లంబార్ స్పాండ్లైటిస్ ఉన్న వాళ్ళకి కావచ్చు, L1 నుంచి S1 దగ్గర డిస్క్ బల్జ్ ఉన్న వారిలో ఈ కండిషన్స్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటామండి. సో మనం బేసిక్గా ఎక్స్రే కానీ MRI స్కాన్ చేయిస్తే తప్ప మనకు స్పాండ్లైటిక్ చేంజెస్ ఉన్నాయా లేదా అనేది తెలియదు. చాలా మటుకు నడుము నొప్పి ఉన్నవారికి కూర్చున్నప్పుడు, లేచినప్పుడు పట్టేయడం, నొప్పితో పాటు ఒక్కొక్కసారి తిమ్మిర్లు అనేవి వస్తూ ఉంటాయి. సో నడుము నొప్పి ఉన్నవారికి సయాటికా పెయిన్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. సో బోత్ సైడ్, కొందరిలో ఒక సైడ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, కొందరిలో రెండు వైపులా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. చాలా మటుకు ఈ పెయిన్ అనేది అక్యూట్ కండిషన్స్ నుంచి క్రానిక్ కండిషన్స్కి వెళ్ళిన వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. పోస్ట్ ప్రెగ్నెన్సీస్, చాలామంది ప్రెగ్నెన్సీ తర్వాత వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల కావచ్చు, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ప్రాపర్గా మేనేజ్ చేసుకోలేని వాళ్ళకి కావచ్చు, ఈ సయాటిక్ పెయిన్ అనేది కామన్గా చూస్తూ ఉంటామండి. సో అక్కడ నర్వ్ కంప్రెస్ అవ్వడం వల్ల పెయిన్ అనేది కంటిన్యూగా ఉంటుంది. నర్వ్ అనేది ఇబ్బంది పడడం వల్ల, బోన్స్లో ఉన్న స్టెబిలిటీ తగ్గడం వల్ల మనకి ప్రాబ్లం అనేది చూస్తూ ఉంటాం. సో లంబార్ స్పాండ్లైటిక్ చేంజెస్ ఉన్న వాళ్ళకి, డిస్క్ బల్జ్ ఉన్న వారికి లోపల L1 నుంచి S5 బోన్స్ మధ్యలో ఒక్కొక్కసారి నర్వ్ అనేది కంప్రెస్గా అయిపోతుంది. ఈ కంప్రెస్ అయినప్పుడు నర్వ్ స్టిఫ్ అయిపోయి కింది వైపుకి నొప్పి లాగడంతో పాటు గుంజడం కండిషన్స్ మనం చూస్తూ ఉంటాం. ఈ కండిషన్ ఇవాళ రేపు 100%లో 70 పీపుల్లో మనం ఇది చూస్తున్నామండి. ఓకే అండి, మరి స్పాండిలైటిస్కి అలాగే స్పాండిలోసిస్కి అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి, అలాగే రీజన్స్ ఎలా ఉంటాయి మ్యామ్? ఓకే అండి, బేసిక్గా స్పాండిలైటిస్ అనేది ఇన్ఫ్లమేషన్ ఆఫ్ స్పైనల్ బోన్స్ అండి. సో స్పైనల్ బోన్స్ ఇన్వాల్వ్మెంట్ సర్వైకల్ బోన్ దగ్గర నుంచి లంబార్ బోన్స్ వరకు మనకు ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు. సర్వైకల్ స్పాండిలైటిస్ కావచ్చు, లేకపోతే లంబార్ స్పాండిలైటిస్ కావచ్చు. ఇవి బేసిక్గా మనకు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల, లేకపోతే ఇర్రెగ్యులర్ ఫుడ్, క్వాలిటీ ఆఫ్ లైఫ్, స్లీప్ ప్రాపర్గా లేకపోవడం, బెడ్ పోస్చర్ ప్రాపర్గా లేకపోవడం, మనం చేసే వర్క్ ప్రొఫెషన్ వల్ల కూడా ఒక్కొక్కసారి మనకు వస్తూ ఉంటుందండి. సో కాన్స్టెంట్ సిట్టింగ్, కాన్స్టెంట్ స్టాండింగ్, లాంగ్ టైమ్ సిస్టమ్ యూస్ చేయడం, వీటి వల్ల పెయిన్స్ అనేది స్లోగా స్టార్ట్ అయిపోయి పెయిన్ ఇంటెన్సిటీ, సివియారిటీ పెరిగే అవకాశం ఉంటుందండి. సో బేసిక్గా ఈ కండిషన్స్ చాలా మటుకు మిడిల్ ఏజ్ 25 నుంచి 50 ఇయర్స్ వాళ్ళలో ఎక్కువగా చూస్తున్నాం. ఇవి న్యూట్రిషనల్ కండిషన్స్ తక్కువ ఉన్న వాళ్ళలో కూడా మనం చూస్తూ ఉంటాం. వైటమిన్ డి, కాల్షియం, విటమిన్ B12 ఈ డెఫిషియన్సీ వల్ల కూడా వస్తూ ఉంటుందండి. ఎండ్ ఎక్స్పోజర్ ప్రాపర్గా లేకపోవడం వల్ల, ఫిజికల్ ఎక్సర్సైజెస్ కావచ్చు, యోగా ఎక్సర్సైజెస్ లేకపోవడం వల్ల కూడా, స్పైన్ పొజిషన్ ఒకటే రీతిలో ఉండడం వల్ల కూడా పెయిన్స్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుందండి. సో దీనికి మెయిన్ థింగ్ మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ప్రాపర్గా మెయింటైన్ చేయడం, టైంకి ఫుడ్ తీసుకోవడం, వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళైతే వెయిట్ మెయింటైన్ చేయడం, ఇలాంటి కండిషన్స్ మెయింటైన్ చేసినట్లయితే పెయిన్ సివియారిటీ తగ్గే అవకాశం ఉంటుందండి. దాంతోపాటు మనం ప్రాపర్ మెడికేషన్ యూస్ చేసిన ఇంటెన్సిటీ, సివియారిటీ తగ్గే అవకాశం ఉంటుంది. స్పాండిలోసిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అండి. సో బై బర్త్ చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం. యాంకలోజింగ్ స్పాండిలైటిస్
ఈ కండిషన్ ఎక్కువగా చూస్తూ ఉంటామండి. సో దీనికి బేసిక్గా జెనెటిక్ మ్యూటేషన్, జీన్స్ కండిషన్ మనకు మిస్ అయినప్పుడు, లేకపోతే ఫ్యామిలీ హెరిడిటరీ కండిషన్స్లో ప్రాపర్గా చూస్తూ ఉంటామండి. సో యాంకలోజింగ్ స్పాండిలైటిస్లో మనకు HLA-B27 అనే ఒక యాంటీజెన్ పాజిటివ్ అవుతుంది. సో ఈ పాజిటివ్ అయినప్పుడు వాళ్ళకు నడుం అనేది స్టిఫ్ అయిపోతుంది. సో స్పైన్ పోస్చర్ కంప్లీట్గా స్ట్రైట్ అయిపోయి వాళ్ళకి స్పైనల్ బోన్స్ అనేది కంప్లీట్గా స్టిఫ్ అయిపోయి దీనివల్ల వాళ్ళు లేవడం, కూర్చోవడం చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుందండి. సో స్పాండిలైటిక్ చేంజెస్ని మనం రివర్స్ చేసే అవకాశం కొంతవరకు మెడికేషన్ తీసుకుంటే స్టేబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. కానీ స్పాండిలోసిస్ అనేది క్యూర్ లేని ఇష్యూస్లో మనం చెప్పుకోవచ్చు. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ పర్మనెంట్గా మనం హీల్ చేయలేని ఇష్యూస్ కాబట్టి స్పాండిలోసిస్ లైఫ్ టైం మనం మేనేజ్మెంట్తో పాటు మెడికేషన్ తీసుకున్నట్టయితే యాంటీజెన్ డిస్టర్బెన్సెస్ మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఇవాళ రేపు నడుము నొప్పి, వీపు నొప్పి ఇలాంటి కండిషన్స్ అనేది కామన్గా మనం చూస్తున్నాం. బేసిక్గా దీనికి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ డిస్టర్బెన్సెస్తో పాటు ఏ చిన్న సమస్య వచ్చినా ప్రతి వాళ్ళు మెడిసిన్స్ అనేది కామన్గా యూస్ చేస్తున్నా. సో చిన్నపిల్లల్లో యాడినాయిడ్స్, టాన్సిల్స్ ఇలాంటి చిన్న చిన్న కండిషన్స్కి వాళ్ళు సర్జరీస్ ఆప్ట్ చేస్తున్నా. సో సర్జరీస్ చేసుకోవడం వల్ల ఫర్దర్గా వాళ్ళకు వేరే ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుందండి. అండ్ చాలా మటుకు పిల్లలు ఇవాళ రేపు ఆర్టిఫిషియల్ మెథడ్స్, సో ఫర్టిలిటీ ఛాన్సెస్ ఇంప్రూవ్ అవ్వడానికి IVF, IUI ఇలాంటి కండిషన్స్ యూస్ చేస్తున్నా. సో ఇలా మెథడ్స్ యూస్ చేసిన పిల్లలు బై బర్తే వీక్గా ఉంటారు. ఇలాంటి వారికి ఇమ్యూనిటీ డిస్టర్బెన్సెస్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మదర్, ద పర్సన్ ఎవరైతే ఇలాంటి కండిషన్స్కి ఆప్ట్ చేసి ఉంటారో వాళ్ళు కూడా వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకప్పటితో పోలిస్తే ఈ మధ్య కాలంలో స్పాండిలైటిక్ చేంజెస్ అనేది కామన్గా చూస్తున్నాం. దీనికి మెయిన్ థింగ్ లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్తో పాటు మనం తీసుకునే జాగ్రత్తలు ప్రాపర్గా మెయింటైన్ చేయలేకపోవడం వల్లే ఫుడ్, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మిస్ అవ్వడం వల్లే ప్రాబ్లం వస్తుందండి. చాలా మటుకు ఎండ్ ఎక్స్పోజర్ అనేది ఇవ్వట్లేదు. ఇప్పుడున్న ఎండ కండిషన్స్లో యూవీ రేడియేషన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. దీనివల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్, కాల్షియం అనేది మిస్ అవుతుంది. సో పోను క్వాలిటీ ఆఫ్ లైఫ్ డిస్టర్బ్ అవ్వడం వల్ల, కాల్షియం డిస్టర్బెన్సెస్ వల్ల మన ఎముకలు అనేది స్ట్రెంత్ కోల్పోతుంది. సో స్కెలిటల్ సిస్టమ్ ఎముకలు కోల్పోవడం వల్ల మన క్వాలిటీ ఆఫ్ మజిల్స్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల ఎర్లీగా, సో ఒకప్పుడు ఏజ్తో పాటు అరగాల్సిన ఎముకలు ఏజ్కి ముందే అరుగుతున్నాయి. సో ఈ అరుగుదలకు మెయిన్ రీజన్ మనం ఒకప్పుడు తీసుకున్న ఫుడ్కి, ఇప్పుడు తీసుకున్న ఫుడ్కి డిఫరెన్షియేషన్ మాత్రమే కాదు, మనం తీసుకున్న పొజిషన్, క్వాలిటీ ఆఫ్ ఫుడ్, జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం, పొజిషన్ ఆఫ్ వర్క్, స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం ఇలాంటి కండిషన్స్ వల్ల కూడా మనకు ప్రాబ్లం వస్తుందండి. సో కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. ప్రకాశం జిల్లా నుంచి సాయన్న మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే అండి. నాకు డిస్క్ దగ్గర లైట్ గా వెన్నుపూస అడిగింది అని చెప్పారు మేడం మొన్న రీసెంట్గా. ఓకే, దానికి జాగ్రత్త వాడితే తగ్గుతారన్నారు. ఓకే, కానీ అవి వాడిని ఇప్పుడే తగ్గుతున్నాయి, మళ్ళీ మామూలుగా మళ్ళీ వస్తున్నాయి మేడం. ఓకే, దానికి మన హోమియోపతిలో నాకు ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా మేడం? ఓకే. మీ వయసు ఎంత ఉంటుందండి? 49 మేడం. ఓకే. సో వర్క్ ఏం చేస్తూ ఉంటారు? పొలం పని మేడం. ఓకే. సో బేసిక్గా అరుగుదలకు రీజన్ మనం చేసే పనితో పాటు స్ట్రెస్, లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ వల్ల కూడా వస్తాయి కదండి. సో బేసిక్గా మీకు హిప్ దగ్గర ఉన్న బోన్ మామూలుగా మనకు అరిగింది, దీన్ని ఏవాస్కులార్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ అని అనొచ్చు. బేసిక్గా మనకు స్పాండిలైటిక్ చేంజెస్ ఉండడం వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుందండి. సో కూర్చొని లేసే పనులు ఇలాంటివి కొంచెం తగ్గించి మీరు పొలం పనులు చేస్తుంటారు, సో రెస్ట్ ఎక్కువ తీసుకున్నట్లయితే కొంతవరకు స్టెబిలిటీ ఉంటుందండి. సో హోమియో మెడిసిన్ యూస్ చేయడం వల్ల మీకు అరుగుదలను అనేది బెటర్ చేయొచ్చు. అరిగిపోయింది మనం తీసుకురాలేం, కానీ మీ లైఫ్ ఎటువంటి డిపెండెన్స్ లేకుండా లైఫ్ని మెయింటైన్ చేయడానికి మాత్రం ఖచ్చితంగా హోమియో మెడిసిన్ హెల్ప్ చేస్తుందండి. ఓకే అండి, మరి సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఏంటి? వీటికంటే రీజన్స్ కానీ అంటే సిమ్టమ్స్ కానీ వీటికి ఎలా ఉంటాయి? ఓకే, బేసిక్గా అండి స్పాండిలైటిక్ చేంజెస్, సర్వైకల్ స్పాండిలైటిస్ అనేది చాలా మటుకు సిస్టమ్ ఎక్కువ యూజ్ చేసే వారికి వస్తూ ఉండండి. పోస్ట్ కోవిడ్ తర్వాత సిస్టమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉన్న వాళ్ళు, కాన్స్టెంట్ సిట్టింగ్ పోస్చర్ ఉన్న వారికి నెక్ పొజిషన్ అనేది ఒకటే రీతిలో ఉంటుంది. దీనివల్ల నెక్ పెయిన్ స్టార్ట్ అవుతూ ఉంటుందండి. సో బేసిక్గా అరుగుదల లేకపోయినా పెయిన్ అనేది అక్యూట్ కండిషన్స్లో స్టార్ట్ అవుతుంది. పెయిన్ కొంతవరకు రిలాక్సేషన్ ఇచ్చినప్పుడు పెయిన్ తగ్గడం, మళ్ళీ కాసేపు అయ్యాక పెయిన్ పెరగడం, ఇలాంటి
ఇలాంటి కండిషన్స్ ఉంటుంటాయి. సో ఈ పెయిన్స్ అనేది క్రానిక్ స్టేట్కి వెళ్ళినప్పుడు అరుగుదల అనేది స్టార్ట్ అవుతుంటుంది. మనకు C1 నుంచి C7 బోన్స్ లోపు ఏ ఒక్క బోన్ అరిగినా, లేకపోతే డిస్క్ అనేది మన ఎముకకి మధ్యలో ఉన్న డిస్క్ బల్జ్ అయినప్పటికీ, సో సర్వైకల్ డిస్క్ బల్ కావచ్చు, బోన్ అరగడం వల్ల మనకు పెయిన్ అనేది కాన్స్టెంట్గా ఉంటుందండి. వర్క్ ఎక్కువైనప్పుడు, మనం యూస్ చేసే పొజిషన్ డిస్టర్బ్ అయినప్పుడు పెయిన్ అనేది వీళ్ళకు సివియర్ కండిషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వారికి మనం ఎక్స్రే చేయించడం వల్ల కావచ్చు, MRI స్కాన్ చేయించడం వల్ల కావచ్చు, స్పాండిలైటిక్ చేంజెస్ విజిబుల్ అని కనిపిస్తూ ఉంటుంది. దీంతో పాటు డిస్క్లో డిస్టర్బెన్సెస్ అరిగిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి వారు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుందండి. వర్క్ కెపాసిటీ కొంతవరకు రెడ్యూస్ చేసి పొజిషన్ ఆఫ్ మనం తీసుకునే పొజిషన్ అప్పుడప్పుడు చేంజ్ చేసుకోవడం వల్ల పెయిన్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. దీంతో పాటు మనకు చాలా ఇంపార్టెంట్ అండి స్లీపింగ్ పొజిషన్. పిల్లో హార్డ్గా లేకుండా సాఫ్ట్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. మనం స్లీపింగ్ పొజిషన్ బెడ్ కూడా హార్డ్గా ఉండాలండి. అండ్ మనం పడుకునేది కంపల్సరీ 6 to 8 hours ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. లేట్ నైట్ స్లీప్స్, నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళలో కూడా పెయిన్స్ అనేది కామన్గా ఉంటుంది. సో మన బ్లడ్ టెస్ట్లో కాల్షియం, వైటమిన్ B12, విటమిన్ D తక్కువ ఉన్నట్లయితే దానికి తగ్గట్టు ప్రాపర్ మెడికేషన్ తీసుకోవడం చాలా అవసరం. పెయిన్ ఒకవేళ సివియారిటీ ఎక్కువ ఉన్నట్లయితే వాళ్ళ ఎక్సర్సైజెస్తో పాటు అప్పటికి రిలీఫ్ ఇవ్వడానికి ఫిజియోథెరపీ చేయించుకోవడం వల్ల కూడా కొంతవరకు బెనిఫిట్స్ ఉంటుందండి. ఈ ప్రాబ్లం చాలా మటుకు ఫీమేల్స్లో పోస్ట్ ప్రెగ్నెన్సీ చాలామందికి చూస్తూ ఉంటాం. ప్రెగ్నెన్సీ, డెలివరీస్ అయిపోయిన తర్వాత వాళ్ళకు లైఫ్ స్టైల్, బాడీలో చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి. సో హౌస్ వైఫ్స్ కావచ్చు, వర్కింగ్ ఉమెన్ కావచ్చు, పెయిన్స్ అనేది మనం కాన్స్టెంట్గా చూస్తూ ఉంటాం. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ మేనేజ్ చేసుకోగలిగితే స్పాండిలైటిక్ చేంజెస్ని స్టెబిలైజ్ చేస్తూ పెయిన్ రిస్క్ ఇంక్రీజ్ అవ్వకుండా మనం మేనేజ్ చేసుకోవచ్చండి. ఓకే అండి. అంటే ఇప్పుడు ఒక బోన్ అనేది అరుగుదలకు గురైనప్పుడు ఇన్ కేస్ అంటే నెగ్లెక్ట్ చేస్తే అంటే వేరొక బోన్ కూడా అరుగుదలకు గురయ్యే ఛాన్స్ ఉందా? కాంప్లికేషన్స్ పరంగా ఎలా ఉంటుంది? ఖచ్చితంగా అండి. ఫస్ట్ సింగిల్ బోన్తో ఇన్వాల్వ్మెంట్ స్టార్ట్ అవుతుందండి. సో C1 నుంచి కింద S5 వరకు ఏ బోన్ ఫస్ట్ స్మాల్ జాయింట్స్తో స్టార్ట్ అవుతుంటుంది. స్పైనల్ కండిషన్స్ ఫస్ట్ సింగిల్ బోన్ నుంచి స్టార్ట్ అయిపోయి మనం దాన్ని మెయింటైన్ చేసుకోలేకపోవడం వల్ల కావచ్చు, నెగ్లెక్ట్ చేయడం వల్ల కావచ్చు, నెక్స్ట్ బోన్ అరుగుదల స్టార్ట్ అవుతుంటుంది. సో స్పైన్కి మధ్యలో ఉన్న సాఫ్ట్ కుటనీ మెటీరియల్ స్పైన్, ఈ డిస్క్ అనేది పక్కకు జరగడం వల్ల కావచ్చు, బల్జ్ అవ్వడం వల్ల కావచ్చు, నెక్స్ట్ బోన్ ఇన్వాల్వ్మెంట్ స్టార్ట్ అవుతుంది. C1లో నుంచి C7 చాలా మటుకు మనకు C3, C4, C5, C6, C7 అండ్ S1 మనకు చాలా ఎక్కువ చూస్తుంటాం. అలానే నడుము దగ్గర L1 నుంచి L5 బోన్స్, S1 నుంచి S5 బోన్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా చూస్తూ ఉంటామండి. సో ప్రాబ్లం ఏంటి అంటే సింగిల్ బోన్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు పెయిన్ కన్సిస్టెన్సీ, పెయిన్ సివియారిటీ కొంతవరకే ఉంటుంది. మల్టిపుల్ స్పైన్ ఇన్వాల్వ్ అయినప్పుడు పెయిన్ సివియారిటీ పెరిగే అవకాశం ఉంటుందండి. సో నెగ్లెక్ట్ చేయడం వల్ల కంప్లీట్గా స్పైన్ ప్రొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సింగిల్ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు కొంతవరకు సర్జరీస్ చేయించుకోవడం వల్ల పెయిన్ అనేది రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో స్పైన్ ఇన్వాల్వ్మెంట్ టోటల్గా స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు నడుము అనేది పని చేయలేకపోవడం వల్ల కంప్లీట్ బెడ్ రిడన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో సివియారిటీ మనకు లేకముందే ఇనీషియల్ ఫేజెస్ ఉన్నప్పుడే మనం మెయింటైన్ చేయగలిగితే లైఫ్ ఎవరికి సపోర్ట్ లేకుండా మన లైఫ్ని మనం మెయింటైన్ చేసుకోవచ్చు. చాలామంది ఇవాళ రేపు వర్క్, వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్ ఇస్తున్నారు. సో బేసిక్గా మెడికల్ ఇష్యూస్ ఇలాంటి కండిషన్స్ అనేది పట్టించుకోవట్లేదు. సో మస్ట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఇనీషియల్ ఫేజెస్లోనే మనం దాన్ని మేనేజ్ చేసుకోగలిగితే ఫ్యూచర్లో మెడిసిన్స్ అవసరం లేకుండానే మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ మన డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు స్లీపింగ్ పోస్చర్స్, మనం చేసే వర్క్, దీంతో పాటు అవుట్ సైడ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, దెన్ ఎక్సర్సైజ్ మేనేజ్మెంట్, వర్క్, వాకింగ్ ఇలాంటివి మెడిసిన్ లేకుండానే కొంతవరకు పనిచేస్తుంది. నెక్ పెయిన్ ఉన్నవాళ్ళు, బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు ప్రాపర్ ఎక్సర్సైజెస్, సన్ ఎక్స్పోజర్ ఇవ్వడం, వాకింగ్ కావచ్చు, ఇలాంటివి హోమ్ టిప్స్గా మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు కాల్షియంకి సంబంధించిన ఫుడ్ తీసుకోవడం, హై ఫైబర్, హై క్యాలరీ డైట్ తీసుకోవడం వల్ల వెయిట్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. సో బేసిక్గా నెక్ పెయిన్, సర్వైకల్ పెయిన్స్ అనేది క్రానిక్ ఎయిల్మెంట్స్, బీపీ, షుగర్ ఇలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళలో కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది. సివియర్ గ్యాస్ట్రైటిస్ ఉన్న వారికి కూడా నడుము నొప్పి, అరుగుదల లేకపోయినా కూడా నడుము నొప్పి ఎక్కువగా చూస్తూ ఉంటామండి. సో బేసిక్గా గ్యాస్ట్రిక్ కండిషన్స్ ఉన్న వారికి కూడా ఈ పెయిన్ అనేది చూస్తూ ఉంటాం. కిడ్నీ స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఇలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళలో కూడా నడుము నొప్పి అనేది మనం చూస్తూ ఉంటాం.
ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. విజయ్, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. సార్ మేడం నమస్తే మేడం. నమస్తే అండి. మేడం యాక్చువల్గా ఇందాక చూసాను ఇలాగ వస్తుంది, జస్ట్ ఒక క్వారీ ఉందండి. అంటే ఇది వంగి పని చేసినప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంటుందండి, ఏదైనా కూర్చొని ఎక్కువ పని చేసినప్పుడు అట్లా వస్తుంటది. ఓకే, ఇది యాక్చువల్ గా ఇది అంటే సయాటికా నేనా లేకపోతే ఇంకేదన్నా అని చెక్ చేసుకోవాలి. అంటే దీని గురించి మీరు చెప్తారండి, అది సయాటికా రిలేటెడ్ పెయినా లేకపోతే ఇది ఇంకా ఎంత కాలం నుంచి ఉంది మీకు పెయిన్? ఇది ఒక 3-4 years నుంచి ఉంటుంది మేడం. ఓకే, సో బేసిక్గా అండి ఫస్ట్ మీరు ఇనీషియల్గా వైటమిన్ డి, కాల్షియం, విటమిన్ B12 టెస్టులు చేయించండి. ఒకవేళ అవి నార్మల్ ఉన్నట్లయితే ఎక్స్రే చేయించండి. బేసిక్గా మీకు పెయిన్ అనేది 3 to 4 years నుంచి ఉంది. సో క్రానిక్ కండిషన్లో పెయిన్ ఉంది కాబట్టి ఏజ్కి తగ్గట్టు అరుగుదల కూడా స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. ఒకవేళ అరుగుదల లేకపోతే ప్రాపర్ ఎక్సర్సైజ్, వెయిట్ మేనేజ్మెంట్ ప్రాపర్గా ఫాలో అవుతూ డైట్ మెయింటైన్ చేయండి. పెయిన్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. ఒకవేళ అరుగుదల ఉన్నట్లయితే రెగ్యులర్గా మెడికేషన్ యూస్ చేస్తూ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకున్నట్లయితే పెయిన్ సివియారిటీ కూడా తగ్గే అవకాశం ఉంటుందండి. ఓకే మేడం, ఇది రైట్. సో అంటే మెయిన్గా చూసుకుంటే కనుక అంటే వీటన్నింటికి కూడా అంటే మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది అంటే ప్రతి ఒక్క దానికి కూడా అంటే ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి డైట్ తీసుకోవాలి. ఓకే అండి, ఇవాళ రేపు బేసిక్గా అండి BMI అనేది చాలా ఇంపార్టెంట్. హైట్ ఈస్ టు వెయిట్ మెయింటైన్ చేసుకోవడం చాలా అవసరం అండి. ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు, ఓవర్గా లీన్ ఉన్న వారికి ఇలాంటి కండిషన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఫీమేల్స్లో డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయండి. సో మెచ్యూర్ అయినప్పుడు, తర్వాత ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్, PCOD కావచ్చు, మ్యారేజ్ అయిన తర్వాత వర్క్తో పాటు అవుట్ సైడ్ వర్కింగ్ ఉమెన్ కావచ్చు, తర్వాత ప్రెగ్నెన్సీస్, డెలివరీస్, దెన్ మెనోపాజ్, ఇలాంటి కండిషన్స్లో డిఫరెంట్ ఫేజెస్లో కాల్షియం అనేది డెఫిషియన్సీ అవుతూ ఉంటుంది. అలాంటి మేల్లో కూడా వెయిట్ ఎక్కువ ఉన్నవారు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా క్రానిక్ ఎయిల్మెంట్స్ ఉన్నవారికి BP, షుగర్, కొలెస్ట్రాల్ ఇలా ఉన్న వారిలో కూడా ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయండి. సో మన లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ మాడిఫై చేసుకోవడం. సో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా 30 minutes నుంచి 45 minutes వాకింగ్ చేయడం ఇంపార్టెంట్. దాంతోపాటు ఎక్సర్సైజెస్ చేయడం ఇంపార్టెంట్ అండి. నెక్ పెయిన్ లేని వారు, బ్యాక్ పెయిన్ లేని వారు కూడా నెక్ ఎక్సర్సైజెస్ కానీ బ్యాక్ ఎక్సర్సైజెస్ చేయడం కూడా ఇంపార్టెంట్ అండి. ఓకే అండి, సర్వికల్ స్పాండిలోసిస్ గురించి, అందులో టైప్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి డాక్టర్స్ టైం.